తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 11 నుంచి 13 వచనం ఈ మూడు వచనాలను మనము ధ్యానించి చదువుకుందాం. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. చదవని ఈ మాటలను మనము ధ్యానించుకుందాం. పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఈ మాటలు సంఘంలో చేర్చబడిన విశ్వాసులకు రాస్తున్న ఈ మాటలు చూడండి. దేవుని యొక్క రక్షణ సమస్త మనుషులకు దేవుడిచ్చాడంట. ఆ మాట చూసారా? 11వ వచనంలో మొదటి లైన్లోనే ఏలయనగా సమస్త మనుషులకు ఏమిచ్చాడంట? రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. అదే దేవుని యొక్క కృప ఏంటి అంటే రకరకాల మనుషులకు, సమస్త మనుషులకు, ప్రతి వారికి కూడా రక్షణ కలిగించడానికి దేవుని యొక్క కృప మనందరికీ ప్రత్యక్షమైంది. దేవుని కృప ఎప్పుడు ప్రత్యక్షమైంది? యేసు ప్రభుతో ఆ కృప ప్రత్యక్షమైంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఎలాగ ప్రత్యక్షమైందో, దేవుడి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చాడో, యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంటే కృప, సమాధానము వచ్చిందని యోహాను సువార్తలో చెప్పబడింది. అంటే దేవుని యొక్క కృప ప్రతి మనుషులకు రక్షణ ఇవ్వడానికి వీలు పడింది అనేది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎవరెవరైతే యేసును రక్షకుడిగా విశ్వసిస్తారో, యేసు ప్రభుగా విశ్వసిస్తారో, ఆయన నా పాపము నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ఆయన రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అంటే వారు అలాగా ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటున్నారో, వారు ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత పాపం చేసి ఆ యొక్క అనేక కీడు చేసి ఉన్న మనుషులైనా సరే, దేవుడి యొక్క తన యొక్క కృపను బట్టి వారిని పరిపూర్ణంగా నీతిమంతులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, రక్షించబడిన వారమైన మనము ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ లోకంలో జీవిస్తున్నాము. ఈ లోకంలో జీవిస్తూ దేని కొరకు ఎదురు చూడాలి అంటే భక్తుడు 2 విషయాలు చెప్తున్నాడు. రక్షించబడిన వాళ్ళు ఈ భూమి మీదనే మనము జీవిస్తున్న మనము దేనికోసం ఎదురు చూడాలి, ఎదురు చూస్తూ ఈ భూమి మీద ఎలాగ జీవించాలి అనేది ఈ 2 విషయాలు ఈ 3 వచనాల్లో మనం చదివాం. దాంట్లో మొదటి విషయం ఏంటంటే, రక్షించబడిన మనము చూడండి దేని కొరకు ఎదురు చూడాలి అంటే, చూడండి మనం 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, చూడండి ఇక్కడ గమనించండి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా చెప్తాను గట్టిగా? దేనికోసం ఎదురు చూడాలంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు మనమందరం కూడా ఎదురు చూడాలి అని రాస్తాడు. రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద జీవిస్తూ యేసు ప్రభు మొదటి రాకడలో ఏం చేశాడు అంటే, సమస్త మనుషుల పాప పరిహారము కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. ఆయన యొక్క
పునరుద్ధానం ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన్ని దేవునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారికి రక్షణ ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రక్షించబడిన మనము ఈ లోకంలో రక్షించబడిన తర్వాత దేని కొరకు ఎదురు చూడాలంటే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడాలి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు మనమందరము కూడా ఆయన ఉండే స్థలానికి మనలను తీసుకెళ్తాడు. హల్లెలూయా. అనగా ఈ భూమి యొక్క పరిస్థితి ఏంటి, మనం చేరుకునే ఆ పరలోకపు యొక్క పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద మనకు సమస్యలు, ఈ భూమి మీద మనకు కన్నీరు, ఈ భూమి మీద మనకు వేదన, ఈ భూమి మీద చావు అనేది, ఈ భూమి మీద ఉండే పరిస్థితులు. అయితే మనం చేరుకోబోయే ఆ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యములో దుఃఖం ఉండదు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూస్తే రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 4వ వచనం కానీ చదివితే దేవుని రాజ్యములో ఎలాగ ఉండబోతుంది అనేది ఇక్కడగా రాస్తాడు. 4వ వచనం చదవండి. 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని. చూడండి, ఎక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది దేవుని యొక్క రాజ్యములో. ఏముంటుందంటే ఏముండదంటే అక్కడ ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి. అంటే బాష్ప బిందువులు అంటే ఏంటి ఏమా? బాష్ప బిందువులు అంటే ఏంటి? కన్నీళ్ళు దేనికి వస్తుంది మనకి? బాధలు, ఇబ్బందులు, వ్యాధుల సమస్య, అప్పుల సమస్య, ఇలా రకరకాల చేత మనకు ఆలోచన వచ్చినప్పుడు అంతా మనకి ఏమేస్తుంది? కన్నీళ్ళు వస్తుంది, ఏడుపు వస్తుంది. ఈ లోకము మనం ఈ లోకంలో ఉన్న స్థితి ఇది. ఈ లోకంలో ఉన్న పరిస్థితి కొన్నాళ్ళు సంతోషం ఉంటుంది, కొన్నాళ్ళు దుఃఖం ఉంటుంది, కొన్నాళ్ళు ఏడుపు ఉంటుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇది. కాబట్టి అక్కడ మన ప్రతి బాష్ప బిందును తుడిచే స్థలం అది. ఇంకా ఆడ ఏముండదంట చూడండి, మరణము ఉండదు. మరణము. అయితే ఈ లోకంలో మనుషులందరికీ ఏ భయం ఉందంట? మరణ భయం. ఎప్పుడు సస్తామో, ఎప్పుడు చావు వస్తుందో, ఇలాంటి భయం చేత ఉండే మనుషులు లేకపోలేదు. అంటే ఈ లోకంలో ఉన్నది అది, మరణం ఈ లోకంలో ఉంది కనుక మరణ భయం ఉంటుంది. కానీ మనం చేరుకునే పరలోకంలో అయితే ఏముండదంట? మరణం ఉండదు. మరణం ఉండదు. తర్వాత మరణం ఇక ఉండదు. తర్వాత దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చూడండి, దుఃఖం. ఈ లోకంలో మనల్ని దుఃఖించే వాళ్ళు ఉంటారు, పరిస్థితులను బట్టి దుఃఖాలు, ఇలాంటి పరిస్థితులు, వేదనతో కూడిన పరిస్థితులు ఈ రాజ్యంలో. అయితే దేవుడు మనకు అనుగ్రహించే ఆ పరలోకములో వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, మరణం ఉండదు. అలాంటి రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో నిన్ను రక్షించబడిన నీవు దేని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అంటే, దేని కొరకంట? దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు. ఆయన వచ్చాకనే మనకు సిద్ధపరిచిన ఎవరెవరెల్లా దానికి పాత్రులుగా ఉన్నారో వారందరినీ ఆయన రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇదే మాట ఎప్పుడు జరుగుతుందంటే ఆయన వచ్చినాకే జరుగుతుందంట. యోహాను రాసిన సువార్తలోనికి రండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం చూడండి. ప్రభు ఈ లోకానికి ఎప్పుడైతే రెండవ రాకడ వస్తాడో అప్పుడే మనలను ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. ఎవరెవరెలా రక్షించబడ్డారో వారి కోసం రాబోతున్నాడు. చూడండి, 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే మొదటి రాకడలో వచ్చాడు కదా,
వచ్చి కలువరి శిలువలో శ్రమపడి చంపబడి 3వ దినం లేచి 40 దినాలు ఈ భూమి మీద ఉండి అనేకమైన అనుమానాలు తీర్చి ఆయన పరలోకానికి వెళ్తూ వెళ్ళక మునిపే చెప్పిన మాట ఇది, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి, ఆ మాటకు అండర్లైన్ చేసుకోండి, మరలా వచ్చి. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూడాలంట? ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన వచ్చి ఏం చేస్తాడు చూడండి, మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకుని పోదును. ఆయన ఉండే స్థలంలో ఏముండదంట? మరణం ఉండదు, వేదన ఉండదు, బాధలు ఉండదు, దుఃఖం ఉండదు, ఇవేమీ ఉండదు ఆ పరలోక రాజ్యంలో. అయితే మనమున్న ఈ భూలోక రాజ్యంలో ఏముంటుందమ్మా? సమస్యలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, మరణ భయం ఉంటుంది. ఎప్పుడు కీడు వస్తుందో, ఎప్పుడు ఏ శోధన వస్తుందో మనకి తెలియని. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము రక్షించబడిన వారమైన మనం దేవుని కృప పొందుకున్నాం. దేవుని కృప పొందుకున్న వారమైన మనం దేని కొరకు ఎదురు చూడాలంట? దేవుని రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, ఒకవేళ నీ ఆయుష్ ముగించబడి రక్షణ పొంది క్రీస్తును కలిగి చనిపోతే, ఆయన వచ్చాక సమాధిలో నుంచి నువ్వు లేపబడతావు. ఒకవేళ యేసు ప్రభు వచ్చేసాడనుకో, నువ్వు రక్షించబడిన నీవు మార్పు చెందుతావు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూడండి, 2 జాబితాలు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు రక్షించబడి ఒకవేళ యేసు ప్రభు రాకడకు ముందు చనిపోతే ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ యేసు ప్రభు రాకముందే నువ్వు ఇంకా బతికి ఉంటే నీకు ఏ ఇబ్బంది లేదు. జరుగుతున్న కార్యాలు మనం చూస్తే 1వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చదవండి. 51వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మర్మం అంటే ఏందమ్మా? రహస్యం. సంఘానికి, క్రీస్తునందు విశ్వసించే సంఘంలో చేర్చబడిన మనకు ఒక తెలియని విషయం. మర్మం అంటే ఏంటి? ఇది లోకానికి తెలియదు, సంఘానికి దేవుడు చెప్పిన మాట. చదవండి, మర్మము చెబుచున్నాను, మనమందరము నిద్రమించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరం మార్పు చెందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇద్దరిని గురించి చెప్తున్నాడు. అంటే ప్రభు వచ్చేటప్పటికి ఒకవేళ రక్షించబడి మరణించుంటే వారు ఏ ఇబ్బంది పడిన అవసరంలా. అర్థమవుతుందమ్మా? ఒకవేళ ప్రభు రాకడ వచ్చేసినప్పటికీ రక్షించబడి సజీవులుగా ఉంటే వారికి ఏ ఇబ్బంది లేదు. ఏం జరుగుతుందంటే, ఒక్క రెప్పపాటున కడపూర మ్రోగగానే చనిపోయిన వారు సమాధుల్లో నుంచి లేపబడతారంట. హల్లెలూయా. ఒకవేళ అప్పటికి మనం సజీవులుగా ఉంటే మనము మార్పు చెందుతాము, మన దేహాలు మార్పు చెందుతాయి అని రాయబడి ఉన్నది. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఈ భూమి మీద జీవించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా ఎదురు చూస్తూ ఉండాలి అంటే, సిద్ధపడుతూ ఎదురు చూడాలి, సిద్ధపడాలి. దేని కొరకు? దేవుని యొక్క రాకడ కొరకు. ఇప్పుడు మనం ఒక ప్రయాణంకి సిద్ధపడుతున్నామంటే, ఒక ఊరికి ప్రయాణం అవుతున్నామంటే సిద్ధపడతామా లేదా? అక్కడ ఏమేమి మనకు అవసరం వస్తుందో, అక్కడ ఏమేమి మనము అక్కడ పోయి ఇబ్బందులు పడకుండా ముందుగానే
మనం ఏ విధంగా సిద్ధపడతామో అలాగనే ప్రభు రాకడ విషయంలో కూడా సిద్ధపడాలి. సిద్ధపాటు ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువును నువ్వు కలిగి ఉండాలి. నువ్వు చనిపోయేంత వరకు విశ్వాసములో జీవించాలి. కనుక ప్రభు రాకడ ఎప్పుడనేది ఎవరికి కూడా తెలియదు. అమ్మ అర్థమవుతుందా? ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవ్వరు కూడా తెలియదండి. ప్రభువే చెప్పాడు అన్నమాట. పలానా టైంలో వస్తాడు, పలానా రోజు వస్తాడని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి అనేది జాగ్రత్త పడాలి. ఈ మాట తెస్సలోనికి రాసిన పత్రికలో చెప్పబడి ఉన్నది. చూద్దాం. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటిని చదవండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అర్థమవుతుందమ్మా? ఏ సమయంలో వస్తాడో ప్రభు తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. తెలియని సమయంలో రావచ్చు. అప్పుడు తెలియని సమయంలో రావచ్చు అంటే మనం ఏం చేయాలా? ఏం కలిగి ఉండాలా? సిద్ధపాటు. ఆయన వచ్చిన తర్వాత ఇంక కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది నాకు అంటే కుదరదా? కుదరదు. కాబట్టి సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలి. నీకు ఆయన రాజ్యంలోనికి వెళ్తానన్న నిరీక్షణ కలిగి ఉండాలి. అర్థమవుతుందమ్మా? నేను ప్రభు రాజ్యంలో చేరబోతున్నాను, అదే రక్షణ. రక్షణ ఎప్పుడు నువ్వు పరిపూర్ణంగా చూడగలవు అంటే దేవుని రాజ్యంలో చూడగలవు. ఆ రక్షణకు ఉన్న ఆనందం ఏంటో, ఆ రక్షణకున్న విలువేంటో, ఆ రక్షించబడిన వారు ఎవరితో ఉంటారో అనేది ఆ రాజ్యంలోనే నీకు తెలుస్తుంది. కాబట్టి ఈ లోకంలో నీకు పరలోకం అంటే అది ఎప్పుడు పోతాము, మనం పోతామా లేదా అన్న అనుమానాలు కలిగి ఉండొచ్చు. అది ఉందో లేదో, చచ్చిపోయిన తర్వాత మనకి ఏం తెలుసు అనే భ్రమలో ఉండదు. దేవుని యొక్క మాటలు, చచ్చిపోయిన తర్వాత కూడా నీకు జీవితం ఉన్నది, నీకు జీవం ఉన్నది అనేది వాక్యం మనకు తెలుస్తూ ఉంది, చెబుతుంది. కాబట్టి రక్షించబడిన నీవు, ఈ లోకంలో యేసును అంగీకరించిన నీవు ఒక నిరీక్షణతో ఉండాలి. ప్రభు రాజ్యంలో మనం చేరుకుంటాము. ఇద్దరు గురించి మనకు తెలుసు. ఒక లాజరు, ధనవంతుడు. అమ్మ అర్థమవుతుందే? లాజరు, ధనవంతుడు. అయితే ధనవంతుడు నరకానికి వెళ్తే ఎప్పుడు కూడా వేదనే. అర్థమవుతుందమ్మా? ఎప్పుడు కూడా వేదనే. ఆయన కళ్ళెత్తి పైన చూసేసరికి అబ్రహాము రొమ్మున లాజరు కూర్చొని సుఖంగా ఉన్నాడంట. అప్పుడు అంటాడు, నేను ఇక్కడ యాతన పడుతున్నాను. అంటే ఈ భూమి మీద కొన్ని సమయాల్లో సుఖం ఉండొచ్చు, కొన్ని సమయాల్లో దుఃఖం ఉండొచ్చు. అయితే నరకములో పర్మనెంట్ వేదనే. ఆ అగ్నిగుండంలో నిత్యము వేదనే. నిత్యాగ్ని అంటే నిత్యము వేదన స్థలం. అయితే పరలోకం అయితే నిత్యము నీకు సుఖం. హల్లెలూయా. కాబట్టి భూమి మీద నువ్వు రక్షించబడిన నీవు ఇట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకనాడు మనం ప్రభుతో ఉండబోతున్నాం, మనల్ని తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. ఆ ఎదురు చూట నువ్వు ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. హల్లెలూయా. రండి, తీతుకు రాసిన పత్రికలు రండి. ఈ రీతిగా రక్షించబడిన నీవు ప్రభు ప్రత్యక్షత కొరకు, అనగా రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఈ భూమి మీదనే ఉంటావు. ఈ భూమి మీద నువ్వు ఎలాగా ఉండాలి, ఎలాగా జీవించాలి అనేది మరొక ఇంపార్టెంట్ విషయం. మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఎదురు చూస్తూ నువ్వు ఎలాగ జీవించాలి ఈ భూమి మీద అనేదే ఇప్పుడు రెండవ విషయంగా మనం చూడబోతున్నాం. చూడండి, 2వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 12వ వచనం చదవండి. 12వ వచనం, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఇది రెండవ విషయం. అమ్మ అర్థమవుతుందా? మొదటి విషయం ఏంటంటే
రక్షించబడిన మనము దేని కొరకు ఎదురు చూడాలా? ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఎలాగ ఈ భూమి మీద జీవించాలి అంటే భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను ఏం చేయాలంట? విసర్జించి ఎలాగ జీవించాలో చూడండి. 13వ వచనములో మనము 3వ లైన్ నుంచి చెప్పబడి ఉన్నది. ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇది రెండవ విషయం. భక్తిహీనతను, ఇహలోక దురాశలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఎలాగ విడిచిపెట్టి ఎలాగ జీవించాలి? స్వస్థత బుద్ధితో, నీతితో, భక్తితో ఈ లోకంలో మనము జీవించాలి. కాబట్టి ఈ పదాలను మనం వివరించుకుంటే భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటంటే దేవునికి ఇష్టం లేని వాటిని మనము కలిగి ఉంటే అదే భక్తిహీనత. దేవునికి విరోధమైనది, దేవునికి విరోధమైన క్రియలు, ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఏదైతే వ్యతిరేకమైనదో, ఏది చేయొద్దంటాడో, ఏది మన జీవితాల్లో ఉండకూడని క్రియలు ఏదైతే ఉందో దానిని నువ్వు అనుసరిస్తే అదే భక్తిహీనత. ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాటలు? అయ్యా, ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాటలు? విశ్వాసులుగా అవిశ్వాసులుగా? అవిశ్వాసులుగా. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటలు ఎవరి కోసం? విశ్వాసులు. అంటే ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తూ మరొక పక్క దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని చేస్తున్నారు. అర్థమవుతుందే? దేవునికి ఒక పక్క విశ్వసించి ఆయనకి ఏమి ఇష్టం లేదో దాన్ని కలిగి జీవించడమే భక్తిహీనత. అది మాటల రూపంలో కానీ, క్రియల రూపంలో కానీ, ప్రవర్తన రూపంలో కానీ, అలవాటు రూపంలో కానీ దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని మనము కలిగి ఉండి మరొక పక్క మనం దేవుణ్ణి మరలా ఆరాధించి స్తుతించే వారు ఎవరైతే ఉన్నారో దాన్నే భక్తిహీనత అంటారు. కాబట్టి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏ మాటలు ఉచ్చరింపకూడదు ఆ మాటలు ఉచ్చరింపకూడదు. అర్థమవుతుందా? దేనికి దూరంగా ఉండాలో దానికి దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? మనం దేనికి దూరంగా ఉండాలమ్మా? విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. మాటల విషయంలో దూరంగా ఉండాలి. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవి మనము వాటికి దూరంగా ఉండాలి. చాలా విషయాలు, ఎన్నెన్నో విషయాలు మనకు తెలుసు. అదే భక్తిహీనత. దాన్ని విడిచిపెట్టాలి. రెండవది ఏంటంటే ఇహలోక సంబంధమైన దురాశలను మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? చూసారా లేదా? చూడండి, చదవండి ఒకసారి 12వ వచనంలో. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేయాలంట? విసర్జించాలి. దురాశలు అంటే దురాశలు. ఈ లోకము దేనికి విలువ ఎక్కువ ఇస్తుందో దానిని మనం కూడా ఆశిస్తే అదే దురాశ. దేవుడు ఇవ్వట్ల విలువ, ఈ లోకం ఇస్తుంది. ఈ లోకం దేనికి ఎక్కువ విలువ ఇస్తుంది? ధనానికి ఎక్కువ విలువ ఇస్తుంది. అంటే విశ్వాసం ఎవరిపైన ఉండాలి అంటే సృష్టించిన సృష్టికర్త పైన విశ్వాసం ఉండాలి, కానీ ధనం పైన విశ్వాసం ఉంచడం దేవుని చిత్తము కాదు. కాబట్టి దురాశలు, ఆశలు, దానికి పైన దురాశలు. అర్థమవుతుందా? కాబట్టి ఈ లోకంలో అనేక ఆశలు నీకు వస్తాయి. అది దేవునికి ఇష్టం లేని ఆశలు. దానిపైన నువ్వు మనసు ఉంచడం అనేదే దురాశలు, లోకాశలు, లోక స్నేహం. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. వీటిపైన మన ఫోకస్, వీటిపైన మన దృష్టి, వీటిపైన ఉంటే మనము రక్షణలో ఎదగలేము.
ప్రభులో ఉన్నట్టు ఉంటాము కానీ ఎప్పుడో తొలగిపోయి ఉంటాం. అర్థమవుతుందా? క్రైస్తవులుగా ఉన్నట్టే ఉంటాం, క్రైస్తవులుగా పిలువబడినట్టే ఉంటాం, కానీ దేవుడు ఎప్పుడో మనల్ని త్రోసేసి ఉంటాడు. అర్థమవుతుందా? 10 మంది కన్నికలు, 10 మంది పేర్లు చెప్పబడలేదు, కానీ వాళ్ళు 2 బ్యాచ్లుగా విడదీశాడు. ఒకటేమో బుద్ధిగల కన్నికలు, ఇంకొక గుంపేమో బుద్ధి లేని కన్నికలు. ఇద్దరూ ప్రభుని ఆరాధించే వాళ్ళే, ఇద్దరూ మందిరానికి వచ్చేవాళ్ళే, ఇద్దరూ రక్షణ పొందుకున్న వాళ్ళే. వాళ్ళు సిద్ధపడలేని గుంపు ఒకటి, సిద్ధపడిన గుంపు ఒకటి. సిద్ధపడని గుంపుకు ఏం చెప్పాడు తెలుసా? మీరెవరో నాకు అన్నాడా లేదా? అంటే అప్పుడు దాకా ఎవరిని ఆరాధించారు వాళ్ళు? దేవుణ్ణే కదా. కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక పక్క దేవునికి ఇష్టం లేనిది చేస్తున్నాడు. అదే భక్తిహీనత. దేవునికి ఏ ఆశ అయితే వద్దు అన్నాడో దానిపైన నువ్వు ఆశించబడమే దురాశ. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండాలి, విసర్జించాలి. 2వ లైన్కి వస్తే 13వ వచనంలో 3వ లైన్లో ఏం చెప్పబడింది? ఈ లోకంలో చూసారా ఎలాగంట? స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించున్నది. ఏంటి స్వస్థ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే మనకు మనమే నిగ్రహణ శక్తి ఉండాలి. ఆశ నిగ్రహం అంటే కంట్రోల్. నీకు నీవే ఒక కంట్రోల్. అంటే నిన్ను మించి మాటలు కానీ, నీకు మించి ప్రవర్తనలు కానీ, నీకు మించి అంటే నీ ఆధీనములో లేని ప్రవర్తనలు నువ్వు ప్రవర్తించకూడదు. ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండాలి అనేదే స్వస్థత బుద్ధి. ఆశలు వస్తాయి, ఎన్నెన్నో ఆశలు వస్తాయి, కానీ ఆశ నిగ్రహణ లేకపోతే అన్నిట్లో పడిపోతావు. నువ్వు ఏది ఆశిస్తావో దాని వెంట వెళ్ళిపోతావు, ఏది చేయాలని కోరుకుంటుందో దాన్ని చేసే తీరుతావు, కానీ కంట్రోల్ ఉండదు నీకు. స్వస్థత బుద్ధి అంటే కంట్రోల్గా ఉండడం, నీ ప్రవర్తన విషయంలో కంట్రోల్గా ఉండడం, నీ మాటల విషయంలో కంట్రోల్గా ఉండడం, నీ యొక్క క్రియల రూపంలో కంట్రోల్గా ఉండడం. అంటే నీవు ఏం చేస్తున్నావో నీకే తెలియాలి. అర్థమవుతుందా? కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే కీడు చేసినా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మేలే చేస్తున్నామే అనిపిస్తుంది. చేసేదేమో అర్థమవుతుందా? చేసేదేమో తప్పు, కానీ చేసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? తప్పు అనిపించదు. వింటున్నారా లేదా? చూస్తాను నిద్రపోతావు. అర్థమవుతుందా? చేసే మనకు తప్పు అనిపించదు, కానీ ఎదుటి ఉన్న వాళ్ళకి ఏం అనిపిస్తుంది? అవునా కదా? అంటే కంట్రోల్ ఉండదు. మనం చేసేది తప్ప, మనం చేసేది న్యాయమా అనేది ఎవరికి కంట్రోల్లో ఉండదు, ఎవరికి తెలియదంట. చేసే వ్యక్తికి తెలియకపోవడమే స్వస్థత బుద్ధి. అంటే కంట్రోల్గా ఉండడం. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియాలి. మంచి చేస్తున్నామా, కీడు చేస్తున్నామా, మన మాటలు మంచి మాటలు మాడుతున్నామా, చెడు మాటలు మాడుతున్నామా, మనకే అర్థమవ్వాలి. దాన్నే స్వస్థత బుద్ధి అంటారు. నీకు నీవే కంట్రోల్గా ఉండాలి. నీ బాడీ నీ కంట్రోల్లోనే ఉండాలి. కాబట్టి అలాగా జీవించాలి అనేది ఈ లోకంలో రక్షించబడిన మనకు దేవుని వాక్యం చెబుతుంది. 2వదిగా ఏం చెప్తున్నాడంటే నీతిగా బ్రతకాలి అంటుంది. అవునా కదా? చూడండి 13వ వచనంలో 3వ లైన్లో మొదటిది ఏంటంటే ఈ లోకంలో ఎలాగ బ్రతకాలంట? స్వస్థత బుద్ధితో బ్రతకాలి. 2వది నీతితో బ్రతకాలి. నీతితో బ్రతకడం అంటే ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటున్నామో ఆ వాక్యానుసారంగా బ్రతకడమే మనం నీతిగా బ్రతకడం. అర్థమవుతుందా? దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యం ఏదైతే మనం వింటున్నామో వినినట్టు వారముగా ఉండకుండా వినిన వాక్యాన్ని మనం క్రియల్లో పాటించే వారంగా ఉన్నప్పుడే మనము నీతిగా బ్రతికే వారంగా ఉంటాం. కాబట్టి వినేది ఎక్కడ పోతుందో చాలామందికి. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? ఎవరికి రాస్తున్నారు ఈ మాటలు? విశ్వాసులు. అంటే చాలామంది వినే గుంపే ఉన్నారు కానీ పాటించే గుంపు లేరు.
కాబట్టి మనం వినుట మట్టుకు వింటే దాన్ని పాటించకపోతే మనమే మోసపుచ్చుకుంటాం. నీతిగా బ్రతకడం అంటే ఏంటంటే విన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకొని వాటిని పాటించడమే మనం నీతిగా బ్రతకడం. మూడోది చెప్తున్నాడు, భక్తితో మనం బ్రతకాలి అంట. అంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? భక్తిహీనత గురించి చెప్పుకున్నాం. అదే మాట మరలా చెప్తాడు, భక్తిగా జీవించండి అని. భక్తిగా జీవించడం అంటే ఏంటమ్మా? మా గోడకు ఆనుకో, కొంచెం వచ్చాం, నిద్ర వస్తా ఉంది. భక్తిగా జీవించడం అంటే ఏంటి? భక్తి, పలానా వ్యక్తి భక్తి పరులు అని దేన్ని బట్టి అంటారు? ఆదివార సమయంలో దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వడం. అయ్యా, ఇవన్నీ కూడా ఏంటి? ఏమంటారు? భక్తి అంటారు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆదివారం మందిరములో ఉండి ఆరాధించే విషయంలో మనము ఇక్కడెక్కడో ఉంటే భక్తి పరులు అంటారా? మనల్ని అంటారా? దేవుని దగ్గర అన్నీ రావాలి, కానీ దేవుని స్తుతించే సమయం మాత్రం దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండం. నీకు కలిగిందన్నీ కూడా దేవుని దగ్గర నుంచే వచ్చింది. నీకు ఆరోగ్యం కానీ, నీ కుటుంబ పోషణ కానీ, నీ కుటుంబంలో ఇంకా ఏమేమి కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచే పొందుకున్నావు. వాక్యం అంటుంది ఆయన లేకుండా ఏమి కూడా కలగలేదంట. అప్పుడు నీకు ఉన్నదంతా కూడా ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు దేవుణ్ణి ఆయన్ని ఇస్తే నువ్వు ఆయన్ని స్తుతించాలి. ఆయన చేసిన మేలును ఏది మర్చిపోకుండా స్తుతించాలి, ప్రార్థన చేయాలి, ఆయన పైన విశ్వాసంతో ఉండాలి. నిత్యము ఇలాగ జీవించినప్పుడే నువ్వు భక్తిపరుడు అని పిలుపుచ్చుకుంటావు, భక్తురాలువు అని పిలుచుకుంటావు. కాబట్టి రక్షించబడిన మనం భక్తిపరులుగా మనం ఉండాలి, దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి, దేవునికి విలువ ఇచ్చే వారుగా ఉండాలి, దేవుణ్ణి గౌరవించే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు? దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు. ఆయన్ని స్తుతించే సమయంలో స్తుతించాలి, ఆయనకి గౌరవం ఇవ్వాలి, ఆయన్ని ప్రేమించాలి, ఎక్కువ విలువ ఇవ్వాలి ఆయనకి. హల్లెలూయా. కాబట్టి రక్షించబడిన నీవు ఈ భూమి మీద ఇలాగా నువ్వు జీవిస్తూ రక్షణలో ఎదగాలని వాక్యం అంటా ఉంది. కాబట్టి ఆయన వాక్యానికి విరుద్ధంగా మనం ఏమి చేయకుండా నీతిగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. స్వస్థ బుద్ధితో మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తున్నామో మన కంట్రోల్లో మనకే అవగాహన ఉండాలి. అలాగా అవగాహన తప్పిన వాళ్ళు, కంట్రోల్లో లేని వాళ్ళు నోరు తెరిస్తే ఏమి అది ఆగనే ఆగదు. అలాంటి జీవితం జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త. ప్రభు రాకడలో మనం ఎత్తబడకపోతే ఘోరమైన స్థలానికి మనం వెళ్ళవలసి వచ్చేస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావు. ఇవన్నీ కూడా క్రైస్తవులకే చెప్పబడిన మాటలు. ఇవన్నీ కూడా అంటే క్రైస్తవులు ఎలాగున్నారో అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు. జాగ్రత్త పడేవాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, జాగ్రత్త లేని వాళ్ళు జాగ్రత్త లేనట్టుగానే ఎవరు మనల్ని తిడతారు, మనలను అడిగే వాళ్ళు ఎవరికి ఉంది, మనల్ని అడిగే దమ్ము ఎవరికి ఉంది? మనం ఏం చెప్తే అదే న్యాయం, మనం ఏం చెప్తే అదే మంచిది అనుకుంటారు. కానీ అడిగే దినం ఒకరోజు ఉంది, ప్రతిఫలం ఇచ్చే దినం ఒకరోజు ఉంది. ఆనాడు లబోదిబో అని కొట్టుకుంటే ఏ ప్రయోజనం ఉందా? కాబట్టి మనం ఈ లోకంలో రక్షించబడిన మనము ప్రభు రాకడలో ఎత్తబడాలన్న ఆశ, ఆయన రాజ్యానికి పోతున్నామన్న నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఒకనాడు నాశనం లేని రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం. ఇవి నాశనమైపోద్దంట ఒకరోజు ఈ రాజ్యం అంతా కూడా. కాబట్టి మనం నాశనం లేని రాజ్యం, ఏడుపు లేని రాజ్యం, దుఃఖం లేని రాజ్యం, మరణ భయం లేని రాజ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ రాజ్యంలో పోవాలన్న ఆశ ఒక పక్క ఉండాలి. ఒక పక్క ఈ భూమి మీద ఎలాగ జీవించాలో భక్తితో జీవించాలి, నీతిగా జీవించాలి, స్వస్థత బుద్ధితో మనం జీవించాలి. ఇలాగ మనము వాక్యానుసారంగా జీవించాలని భక్తుడు సంఘానికి
ఆనాడే రాసి ఉన్నాడు. ఈనాడు మనకు కూడా కానీ ఇప్పుడు ఈ మాటలు వింటున్నాం. మనల్ని పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.